తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్న దొడ్డిగుంట మత్స్యకారు సొసైటీ ఎన్నికలు వాయిదా వేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీటీసీ భర్త వెంకట్రావును పోలీసులు తీసుకొచ్చారు. దీంతో పిఎస్ కు చేరుకున్న జక్కంపూడి సూర్యనారాయణ వెంకట్రావు ఎక్కడున్నాడో చెప్పాలి అనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆధారాలు ఉన్న వెంకట్రావు తమ వద్ద లేడు అంటూ పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ని మీరు చూస్తున్నారు. రంగంపేటలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, రంగంపేట పోలీస్ స్టేషన్ లోపల బయట కూడా ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అసలు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? ముందు చూసుకున్నట్లయితే అనపర్తి నియోజకవర్గం రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ఏదైతే ఎంపీడీసీ భర్తను తీసుకువెళ్లారు పోలీసులు, తీసుకువెళ్లి అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే వెంకట్రావు అనే వ్యక్తి ఉన్నారో అతన్ని అయితే మేము తీసుకురాలేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే దొడ్డిగుంట మత్స్యకార సొసైటీకి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఎన్నికలు వాయిదా వేయడంతో అక్కడ వాగ్వాదం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంకట్రావుని ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో ఎంపీటీసీ భర్త వెంకట్రావుని తీసుకువెళ్ళినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ భర్త ఎంపీటీసీ భర్త వెంకట్రావుని పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. యువజన నాయకుడు వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడ పోలీసులతో అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అతన్ని తీసుకురాలేదని చెప్తున్నారు. మీరు తీసుకువచ్చినట్టు మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా జక్కంపూడి రాజా పూర్తి స్థాయిలో అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితుల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడాయని చెప్పుకోవాలి. ఈ టైం మీదైతే నెక్స్ట్ టైం మాది అంటూ కూడా 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఊహించుకోండి అంటూ కూడా రాజా పోలీసుని వార్నింగ్ ఇచ్చే వరకు కూడా విషయం వెళ్లిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే వెంకటరమణ ఉన్నారో అతను ఎక్కడ ఉన్నాడో చెప్పేంత వరకు కూడా ఇక్కడ రోడ్డు మీద బైఠాయిస్తామంటూ కూడా ఏడీబీ రోడ్ రాజమండ్రి కాకినాడకి సంబంధించిన ఏడీబీ రోడ్డు పై అయితే వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా నిదానాలు ఇస్తూ కూడా పూర్తిగా అయితే టీడీపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకోవడంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే పోలీసులు పూర్తిగా సముదాయించే పరిస్థితి అయితే అప్పుడు దాకా నెలకొందని చెప్పుకోవాలి. కానీ ఖచ్చితంగా వెంకట్రావు అనేవారు ఎక్కడ ఉన్నారో ఎంపీటీసీ భర్తని ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ రోజు వైసీపీలో అతను ఉన్నాడు కాబట్టి ఇలాంటి టార్చర్ పోలీసులు చూపిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలందరూ కూడా ధ్వజమిచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకట్రావును కనుక తీసుకుని వచ్చి ఇంటికి అప్పచెప్పకపోతే కనుక
మరింత ధర్నాలు కానీ ఇవన్నీ కూడా ఉధృతం చేస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు హెచ్చరించారు జక్కంపూడి రాజా. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. చూడొచ్చు, ఒక మత్స్యకార సొసైటీ ఎన్నికలు వాయిదా వేయడం పైన వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అయితే సముదాయిస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ వెంకట్రావు తిరిగి ఇంటికి రాకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తారు.